తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా విచిత్రమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో చదువుకున్న మేధావులు రకరకాలుగా మనం విభజిస్తే చాలా రకాలుగా కూడా చదువుకున్న మేధావి వర్గం ఒకవైపు, దానితో పాటు చదువుకున్న నిరుద్యోగ అభ్యర్థులు ఇంకోవైపు. దాదాపుగా ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజానికంతా కూడా తెలుసు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అనేది సత్యం. ఇది జగమెరిగిన సత్యం. ఇది యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను, ఎపిసోడ్లను ఇక్కడ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. మీరే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది టీఎస్ఆర్, టీజీఆర్, ఇది ప్రభుత్వానికి సంబంధించి, అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ పేరు మారుతూనే ఉంటుంది. దానికి సంబంధించి మనం చూస్తూనే ఉంటాం. సర్వసాధారణంగా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇందులో 40 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఉన్నారు అనేది ఇది ప్రధానంగా కూడా మనం చెప్పాల్సిన విషయం కాదు. ఇది యావత్తు సమాజమే చెప్పింది. దీంట్లో ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదన్నా జరిగితే చీమ చిటిక్కు అన్నా కూడా మురిగే మేధావి వర్గం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు సభలు సమావేశాలు ఈ మధ్యకాలంలో బాగా పెడుతున్నారు, భారీగా పెడుతున్నారు. సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది అయితే ఉన్నాం కదా, దాంట్లో చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా, దాంట్లో మేధావులు అయితే ఉన్నారు కదా, దాంట్లో ప్రధానంగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఇతర దేశాలు, అంటే అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు ఏదైనా కావచ్చు, అది స్విట్జర్లాండే కావచ్చు, లేకపోతే ఇతర ఇరాకే, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇతర దేశాలలో ఉద్యోగ రీత్యా అక్కడ ఉంటున్న వాళ్ళు మన తెలుగు వారైతే ఉన్నారు. ఇది చాలా క్లియర్ కట్. దీంట్లో ప్రధానంగా కూడా ఇంకొక అంశం ఏంటంటే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం, అమెరికాకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఏం జరుగుతున్నాయని వాస్తవ కోణం అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి. సరే, అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అడుగుపెట్టిండు. నిజానికి అడుగుపెట్టినప్పటి నుండి అక్కడ ఏం జరుగుతుంది? ఆ సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. ఏంది అంటే సొంత గూటికి సంబంధించిన, అంటే ఎన్ఆర్ఐ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను పూర్తి స్థాయిలో పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతూ, వీళ్ళందరినీ కూడా పక్కకు బొమ్మనే ప్రయత్నం జరుగుతూ, ఇంకొక పక్కన ఏం జరుగుతున్నది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఏపీకి సంబంధించిన ఎవరైతే అక్కడ పాత టీడీపీ బ్యాచ్ ఉన్నదో వాళ్ళు కానీ, లేకపోతే ఖమ్మ వాళ్ళు కానీ వీళ్ళకే పెద్దపీట వేస్తున్నారనేది వీళ్ళు అలిగి కూర్చున్న పరిస్థితి కనబడ్డది. అంటే విభేదాలు తెలంగాణలో లేవు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, దేశంలో కూడా ఇలాంటి విభేదాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా మీకు అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈయన ఇతర దేశాల కోసం వెళ్ళిండు. ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. ఆయన ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం పోయిండు. అయితే నేను చరిత్రను ఆరా తీసే ప్రయత్నం చేశాను. కాస్తో కూస్తో మనం కూడా చదువుకున్నలే కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నది, ఒక దేశానికి సంబంధించి ఇంకొక దేశానికి సంబంధించి ఒప్పందాలు జరిగితే అది ఏది రకరకాలుగా, అంటే ఒక రకంగా అని కాదు, రసాయనాల విషయంలోనైతేనే, యుద్ధ విమానాల విషయంలోనైతేనేమి, లేకపోతే పెట్టుబడుల విషయంలోనైతేనేమి, లేకపోతే ఆర్థిక సాయం విషయంలోనైతేనే, లేకపోతే దిగుమతులు ఎగుమతులకు సంబంధించిన పన్ను విషయంలో ఇతరత్ర రకరకాలుగా కూడా ఉంటున్నాయి. దాంట్లో ఒకటి అని మనం చెప్పలేం, దేశాల మధ్య ఒప్పందం అయితే. సరే, తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాల పేరుతోని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు పోయిండు. సరే, పోయినాక ఆయన పరిస్థితి ఏంది? నిజంగానే మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తీసుకొచ్చే అంత సినిమా ఉన్నదా? నా ఫస్ట్ క్వశ్చన్ ఇది. యనుమల రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంగా తెలుసు, కాస్తో కూస్తో ఆంధ్రప్రదేశ్కు తెలుసు, ఎందుకంటే పాత తెలుగుదేశంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయితే ఆయన తెలుసు. దాంట్లో ప్రధానంగా కూడా అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు, కొంతమందికి కూడా తెలియదు, వాళ్ళు పట్టించుకోరు. రాజకీయాలు ఈ వ్యవస్థను వాళ్ళని పక్కకు జరిపేస్తారు. కొంతమంది మొబైల్ కూడా వాడని వాళ్ళు ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా ఉంటారు సమాజం అన్నాక. అయితే ఈయన ఏం చేసిండు? ఈయనకు ఫస్ట్ ఫ్లూయెన్సీగా మాట్లాడడానికి భాషల మీద పట్టులేదు. తర్వాత ఆయన ఎంత చదువుకున్నాడు, ఏం కథ అనేది ఆయన వ్యక్తిగత విషయం, అది ఆర్థిక స్తోమతకు సంబంధించిన విషయం. దాంట్లో ఎవరు ఎంత చదువుకున్నారు అనేది మనకు తెలియని విషయం, దాన్ని పక్కన పెడదాం. అయితే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయానికి ఒక
అంశం వచ్చింది. ఏం జరిగింది అనేది ఒక్కసారి నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన. ఈ ఆరా తీసే ప్రయత్నంలో భిన్నమైన వాదనలు కొనసాగినాయి. ఏంటిది, నిజంగానే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే అంత సినిమా ఉందా అంటే నాకైతే అర్థమైన విషయం మీకు చెప్తున్నా. నేను దాంట్లో కూపీ లాగిన, ఒకసారి ఆ కూపీని మీకు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ చూపెడుతున్నా, ఒకసారి చూడాలి. ఫస్ట్ నేను యనుమల రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ఒకసారి చూద్దాము. మనం ఈయనకు సంబంధించి ఏం చేసిండు, ఏం కథ, ఇవన్నీ పక్కకు పెడితే, ఇగో రేవంత్ రెడ్డి చదువుకునే టైంలో ఏబీవీపీలో పనిచేసిండు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరి కొన్నాళ్ళు కొనసాగారు. తర్వాత 2006లో జెడ్పీటీసీగా, 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచారు. 2008లో టీడీపీలో చేరిరు. 2009, 14 వరకు కొడంగల్ ఎమ్మెల్యే అయ్యిండు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. 2018లో ఓడి ఇక్కడ కొడంగల్లో ఓడి ఎంపీగా గెలిచిండు. 2021లో పీసీసీ అధ్యక్షుడైండు. తర్వాత 2024లో ముఖ్యమంత్రి అయిండు. ఇది ఈయన చరిత్ర. సరే, ఈ చరిత్రను పక్కన పెడతా. ఈయన ఏం చేసిండు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర దేశాలకు పోయిండు. ఈ ఇతర దేశాలకు పోయినప్పుడు జరిగిన విషయం ఏంది అంటే, ఇది ఒక్కసారి చూడుర్రి. ఇది కల్వకుంట్ల తారక రామారావు గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన దృశ్యం. ఇది బీఆర్ఎస్ చేసింది ప్రగతి యజ్ఞం, హస్తం చేస్తుంది క్రెడిట్ కార్డ్ చేసే యజ్ఞం. ఏం జరుగుతున్నది అంటే, న్యూయార్క్ తర్వాత తన ప్రతిష్టాత్మకమైన 2వ కార్యాలయాన్ని తెలంగాణలో ప్రారంభించింది కంపెనీ. ఇది 2015లో 1676 కోట్ల పెట్టుబడులతో 300 మందికి ఉపాధి కల్పించిన ఆసియం. తర్వాత 2018లో 350 మందికి ఉపాధి కల్పనే నిర్ణయం. 2019లో 2వ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాబోయే కాలంలో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా కూడా 2019లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో మనం చూడాల్సిన అంశం ఏంది అంటే, ఇక్కడ కేటీఆర్కు సంబంధించి చాలా రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం చేసిండంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్సీఎంకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కంపెనీ ఏర్పాటు అవుతున్నట్లుగా 2015లోనే ప్రకటించింది. 1676 కోట్లతోని పూర్తి స్థాయిలో ఈ కంపెనీ అనేది కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది అనేది ఇది 2015లోనే తెలంగాణలో ప్రారంభించింది. ఇది క్లియర్ కట్. యావత్తు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన యనుమల రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి చూడాలి. ఇక్కడ మీకు కనబడుతుంది ఏంది అంటే, పూర్తి స్థాయిలో ఈయన చేసే ఒప్పందాలు, ఈయన చేసే అంశాలన్నీ కూడా మీకు బయటపడితే ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుర్రి. ఈయన కథ ఫస్ట్, కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రారాజుగా, హైదరాబాద్ పట్టణానికి దిక్సూచిగా ఆల్రెడీ 2014 నుంచి రకరకాల కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత కేవలం కల్వకుంట్ల తారక రామారావుకే దక్కుతుంది. ఇది క్లియర్ కట్. ఎందుకంటే ఐటీ విషయంలో ఆయనకున్న భాష మీద కమ్యూనికేషన్ కానీ, ఆయన ఇతర దేశాలలో చదువుకోవడం కానీ, అక్కడ ఉద్యోగరీత్యా చేసిన ఆ పరిస్థితి కానీ అవన్నీ మనం చూసాం. దానితో పాటు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఇక్కడికి వస్తే అప్పుడు ఏ విధంగా జరిగింది, ఆ సెమినార్కు సంబంధించి హాల్లో ఎంత అద్భుతంగా ప్రసంగించారు, దాంతోపాటు ఐటీ కంపెనీలకు సంబంధించిన రాయితీలు ఏ విధంగా ఇచ్చారు, ఐటీ కంపెనీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రోత్సహించింది, ఐటీ కంపెనీలను ఉన్నత స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగింది అనేది మనం చూసాం. ఈ కంపెనీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో అడుగుపెట్టిన కంపెనీ, ఆసియంకు సంబంధించిన కంపెనీ. ఇది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 2015లోనే అడుగుపెట్టింది. క్లియర్ కట్టు, దీంట్లో ఇంకొక మాట లేదు, ఇంకో డౌట్ లేదు. ఇది కల్వకుంట్ల తారక రామారావు చొరవతో 2015లో అడుగుపెట్టింది. ఇప్పుడు 2019లో కూడా 2వ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది సంస్థ. దాదాపుగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. 2015లో కేవలం 300 మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 2018 ఖచ్చితాలకు మరో 50 మంది పెరిగిర్రు. ఇప్పుడు 2019, 23, 24 సరికి 1500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది ఈ సంస్థ. దీన్ని పట్టుకొని మేము పెట్టుబడులు తెస్తానం. ఇగో కేటీఆర్ కృషితో రాష్ట్రం ప్రగతి బాట క్రెడిట్ కొట్టేసేందుకు నేడు హస్తం పాలకులకు సంబంధించి పాకులాడతారు. ఎట్లా పాడతానంటే, కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలను పట్టుకొని ఇది మేమే తీసుకొచ్చినాం, తెలంగాణ రాష్ట్రానికి మేమే తీసుకొచ్చినాం, అసలు తెలంగాణ రాష్ట్రానికి కంపెనీ అంటే ఏంటిదో తెలియదు అన్నట్టుగా వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కృషితో 2015లో తెలంగాణలో అడుగుపెట్టిన ఆర్సీఎం కంపెనీకి సంబంధించి ప్రధానంగా కార్యాలయం
న్యూయార్క్ తర్వాత మొదటి ఓవర్సీస్ కార్యాలయం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం. బీఆర్ఎస్ సహాయంలోనే 1676 కోట్లు పెట్టుబడులు పెట్టిన ఆర్సీఎం కంపెనీ మూడో వార్షికోత్సవం అంటే 2018 తర్వాత ఉద్యోగుల సంఖ్య 650కి పెంపుదల చేసింది. ఇది 2019లో మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంస్థ 2023 నాటికి సంఖ్యను 1500కు పెంచేసింది. ఆర్సీఎం కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన సంస్థ. దీన్ని తీసుకొచ్చింది కల్వకుంట్ల తారక రామారావు అయితే దీని క్రెడిట్ను కొట్టేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళ టీం మామూలుగా పాకులాడతలేరు. మనకు తెలిసినంత వరకు ఇళ్లల్లో ఏది ఆ గోలాల కాడ లేకపోతే ఇతరత్ర బురదల కాడ పాకురు వార్త చూడు అట్లా పాకులాడతారు వీళ్ళు. మన భాషలో చెప్పాలంటే అంతలా వీళ్ళు పాకులాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ కేటీఆర్ కృషితోని తెలంగాణ రాష్ట్రానికి ఇది 2015లో అడుగుపెట్టినప్పటికీ 2023కు వచ్చేటాలకు దాదాపుగా 1500 మందికి సంబంధించి ఉద్యోగ అవకాశాలను కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దాదాపుగా 1676 కోట్లతోని పెట్టుబడులు పెట్టింది. మొట్టమొదటిసారిగా దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటే తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఇది క్లియర్ కట్. కేటీఆర్ వల్లనే ఈ కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఏంది అంటే ఈ కంపెనీని మేమే తెచ్చినాం, ఈ కంపెనీకి తేవడానికి ప్రధానమైన మూల కారణం మాదే, మా కృషి వల్లనే వచ్చిందని డబ్బా కొట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది. ఇది పూర్తి స్థాయిలో చదువుకున్న ప్రతి మేధావి కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక ప్రభుత్వం ఒక కంపెనీని అడుగులు వేసిన తర్వాత కేవలం దాని యొక్క పేరు కోసం పాకులాడే ప్రభుత్వాలు ఉంటే అది తెలంగాణ రాష్ట్రానికి మనుగడకు కత్తి మీద సవాలుగా మారిపోతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిపోతుంది. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి. నేను చెప్తున్నా కదా, ఈ కంపెనీ ఆల్రెడీ వచ్చింది కదా, ఇలాంటి కంపెనీకి సంబంధించి మనం చూస్తాం. ఇక వీళ్ళు చెప్పిన కంపెనీల లిస్ట్ ఒకసారి చూద్దాం. అమెరికా నుండి బోగస్ కంపెనీలు వాల్స్కర్రా హోల్డింగ్ 839 కోట్ల పెట్టుబడి, తర్వాత 1000 కోట్ల పెట్టుబడితో సీఎం సోదరుడి కంపెనీ. గత జూలై 21న రిజిస్ట్రేషన్ అయిన స్వచ్ఛ బయోగ్రీన్. ఇక కంపెనీ కనీసం వెబ్సైట్ కూడా లేని సంస్థ. ప్రచార ఆర్భాటం కోసం ఒప్పందాల సందేహంగా కొత్త కంపెనీలు. ఇక స్ట్రైక్ ఆఫ్ కంపెనీలతోనూ ఒప్పందాల. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలనమైన ఆరోపణలు చేసిండు. దీనికి సంబంధించి నేను క్లియర్ కట్గా కూడా తీసుకొస్తా, ఒకసారి చూడాలి ఇది ఏంది, దీని కథ ఏంది అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా సాక్ష్యాధారాలను తీసుకొచ్చిన. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు కూడా చెప్తా. ఎందుకు అనే తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. ఒకసారి చూడండి. ఇక్కడ ప్రచార ఆర్భాట్ల కోసం కాంగ్రెస్ సర్కార్ బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలిసిందే. పర్యటనలో భాగంగా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని, వాటితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మీడియాలో కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వాల్స్కర్రా హోల్డింగ్ అనే కంపెనీ తెలంగాణలో 839 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ కేవలం 4 నెలల క్రిందటే ప్రారంభించిందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కంపెనీలో ఇద్దరే డైరెక్టర్లు కూడా ఉన్నట్లుగా తెలిపారు. అన్ని వందల కోట్ల పెట్టుబడి పెడుతున్న కంపెనీ కేవలం ఇద్దరే డైరెక్టర్లు ఉండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాల్స్కర్రా హోల్డింగ్ డైరెక్టర్లో ఒకరైన ఫనీ కర్రా గతంలో విల్స్ లీ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా పనిచేయగా ఆ కంపెనీ యాన్యువల్ స్టేట్మెంట్ కూడా పెట్టకుండా స్ట్రైక్ ఆఫ్ అయిందని క్రిషాంక్ తెలిపారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ స్వయంగా కూడా వెల్లడించిందని చెప్పారు. ఇలాంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో ఫ్రాడ్ కంపెనీలను తీసుకొచ్చేందుకు అమెరికా వెళ్లారని విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గతంలో ప్రభుత్వం సోమ్ డిస్టిలరీస్ అనే మద్యం తయారు చేసే కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. సరే, వాస్తవ విషయం ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. ఇక్కడ నా దగ్గర సాక్ష్యాలున్నాయి, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మీరు కంపెనీ ఏదైతే ఉందో ఇన్కార్పొరేషన్కు సంబంధించి ఎట్లున్నది ఈ కంపెనీకి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరందరూ చూడొచ్చు. హౌ కెన్ ఏ కంపెనీ వితౌట్ ఏ ప్రాపర్ వెబ్సైట్ ఇన్వెస్ట్మెంట్ 1000 crores? ది కంపెనీ డైరెక్టర్ ఇస్ ఆల్రెడీ లిస్టెడ్ ఎస్ యాజ్ జగదీశ్వర్ రెడ్డి అనుముల. దాంతో పాటుగా మన సార్లు వీళ్ళంతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ కంపెనీ ఎప్పుడు అయింది అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. దీనికి సంబంధించి ఇంకోటి ఉంటుంది, ఒకసారి మీకు చూపెడతా. ఎందుకంటే వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి నిజమేంది వాస్తవం ఏంది అనేది ఒకసారి చూడుర్రి. అది ఇది ఒక కంపెనీ. చూడుర్రి,
21/7/2024 ఇన్కార్పొరేషన్కు సంబంధించిన డేటు. దీంట్లో ఆర్ఓసి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నెంబర్కు సంబంధించి చూసిర్రు. ఇగో ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చింది, ఒకసారి చూడాలి. ఇవన్నీ కూడా ఏంది అంటే హైదరాబాద్కు సంబంధించిన జూబ్లీలకు సంబంధించి ఇది రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ. ఓకేనా, ఈ కంపెనీకి సంబంధించిన అడ్రస్లను మీరు చూసారు. దీనికి సంబంధించిన అడ్రస్ ఒక ఎత్తు అయితే ఈ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో 21 జూలైకి సంబంధించి అపాయింట్మెంట్ అయింది. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు అనేది ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు. ఏంది అంటే ఇక్కడ రాసిలు కదా, ఇగో వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి అనుములకు సంబంధించి దాదాపు దానితో పాటు చాడ వెంకటేశ్వర్లు అంటూ కూడా వీళ్ళు ఒక కంపెనీ పెట్టిలు. ఏంది ఇన్వెస్టిమేషన్కు సంబంధించి. దీంతో పాటుగా ఇంకొక కంపెనీకి సంబంధించి ఒకసారి ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఏం కథ అనేది చూడాలి. ఇక్కడ మీకు ఇచ్చిల్లు కదా ఏంది స్వచ్ఛ బయోగ్రీన్ అనే కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ ఎప్పుడు ప్రారంభించింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ కంపెనీకి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. ఈ కంపెనీ 21/7/2024కు సంబంధించి ఒకసారి మీరందరూ అయితే చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఈ కంపెనీతోని మేము ఒప్పందాలు పెట్టుకున్నామనేది చెప్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, అదర్ డీటెయిల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి మీకు చూస్తే ఇది హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి పెట్టుబడులు పెట్టింది అని చెప్పే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఒకసారి దీంట్లో డైరెక్టర్గా ఉన్నది, దాంతోపాటు ఎవరున్నారు అనేది కూడా చూడాలి. శివానందరెడ్డి దాంతోపాటు జగదీశ్వర్ రెడ్డి అనుములకు సంబంధించి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఇగో స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి ఇది ఇన్కార్పొరేషన్ 21 జూలై 2024. ఇది తెలంగాణకు సంబంధించింది. ఆర్ఓసి హైదరాబాద్కు సంబంధించి ఇది కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ నాన్ గవర్నమెంట్ కంపెనీ అంటూ కూడా ఇది రిజిస్ట్రేషన్కు సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ ఏంది బిట్వీన్ 7th July 2024 టు 5th August 2024కు సంబంధించి ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది మిగతా కంపెనీలకు ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్కు సంబంధించి ఉత్తరప్రదేశ్. ఇది హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మళ్ళీ ఏంది అంటే దీన్ని పట్టుకొని ఇది మాది ఎక్కడిదో కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించి ఎప్పుడో వెచ్చినాం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం మళ్ళీ జరిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ కంపెనీ హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ ఎవరిది అంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడికి సంబంధించిన కంపెనీ. ఈ ఏదైతే కంపెనీ స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీ ఉందో ఇగో గత జూలై 21న రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ. ఈ కంపెనీలను పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము పెట్టుబడులు తెచ్చినాం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక అంశం. అయితే ఇక ఇంకొక అంశం ఏంది అంటే అదేదో స్వచ్ఛ బయో పేరున్న కంపెనీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ కానీ డీటెయిల్స్ కానీ ఏమీ లేవు. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీ ఒక వెబ్సైట్ కానీ కనీసం సోషల్ మీడియా హ్యాండిల్ కానీ లేకపోవడం కడు బాధాకరం. 15 రోజుల కింద పెట్టిన కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టడం అంటే మాటల. ఇంకో విషయం ఏంటంటే ఆ కంపెనీ గౌరవ ముఖ్యమంత్రి గారి తమ్ముడిది. ఇదెక్కడి కంపెనీ రేవంత్ అన్న తమ్ముతో కంపెనీ పెట్టించి అదే కంపెనీతో 1000 కోట్ల పెట్టుబడులు దానికి ఒప్పందం చేసుకున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది. ఇక 15 రోజుల క్రితమే ఈ కంపెనీకి సంబంధించి వచ్చింది అనేది మీ అందరికీ అర్థమయ్యే విషయాన్ని నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఇది 15 రోజుల క్రితం మాత్రమే వచ్చింది. ఈ కంపెనీ 15 రోజుల క్రితం మాత్రమే తెలంగాణలో అడుగుపెట్టింది. ఇక ఈ కంపెనీని పట్టుకొని మా తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయి, వాయో ఇక తెలంగాణకు పెట్టుబడులు తెచ్చినామని ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల శాటిలైట్ దినపత్రికలలో ఇక రాతల రోతలు కాదన్నా ఆ పత్రికలకు సంబంధించిన వేలా విశేషాలు కూడా చూడాలంటే ఒక్కసారి చూడొచ్చు మనం. మామూలుగా ఉండదు. ఇక మొత్తం అమెరికాలో దున్నెత్తాడు మామూడు, అమెరికా మొత్తం మాదే అయిపోతుంది. మొత్తం పెట్టుబడులకు సంబంధించి మొత్తం ఎట్లా అంటే వాళ్ళ సొంతతం. నేను చెప్తున్నా కదా ఇగో తెలంగాణకు ప్రపంచంతో పోటీ అలా తీర్చిదిద్దాలనేదే నా సంకల్పం. రేవంత్ రెడ్డి అట భారత్కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీని నిర్వహిస్తాం, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తాం, వ్యాపారుల అనుకూల పారిశ్రామిక విధానం రూపొందిస్తాం, ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. యూఎస్లో పారిశ్రామికవేత్తల మీటింగ్లో లొట్టపీసుల పారిశ్రామికవేత్తలు ఒకరిని చూపెట్టాను. ఇలా
ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైనా ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాకు తెలిసిన 4 హైదరాబాద్ వాళ్ళు అవుతుంటారు. వాళ్ళని గూకబెట్టుకొని ముచ్చట ఎట్లా పెట్టి ఫోటో దిగి నేను మా ఊరికి పెట్టుబడులు తీసుకొస్తానా అంటే ఎట్లా బిల్డప్ ఇచ్చినట్టు ఉంటుందో ఇప్పుడు మన రేవంత్ అన్న చేసేది కూడా గదే. ఏం లేదు, ఇలా పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద గొప్పోళ్ళు ఎవరైనా పాల్గొన్నారా అని ఆరాధిస్తే అలా పెద్ద పొడి స్పీకినోడు ఇవ్వలేరు. నేను చెప్తున్నా కదా, దీన్ని హేళన చేసి మాట్లాడుతున్నామంటే ఇక్కడ మీరు అందరూ కూడా చూడాలి. స్వచ్ఛ బయోగ్రీన్ అనే కంపెనీ ఎన్ని రోజులు 15 రోజుల క్రితం అయింది. అంటే క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంది అంటే, మీరు అందరూ కూడా ఏదో అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వేయండు, ఈయన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాడు అనుకుంటే మీ కర్మ మీదే. అంటే మనమే బురదల పడ్డట్టు. క్లియర్ కట్టు ఏంది అంటే, ఇక్కడ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఇది అమెరికా పోయి వైట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇండియా టు మన తెలంగాణలోకి అడుగు పెడుతుంది. అదే టీఎస్ఓ డీజీఓ మన తెలంగాణలో అడుగు పెడుతుంది. క్లియర్ కట్గా ఇది అసలు పంచాయతీ. ఇక్కడ ఉన్న నల్ల బ్యాగులు అటు పోయి తెల్లగా అయిపోయి మళ్ళీ మన దగ్గరికి వేస్తానే. అంటే 15 రోజుల క్రితం పెట్టిన 1000 కోట్లతో పెట్టిన మూలధనంతో పెట్టిన కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది. వారవ్వా అనిపిస్తలేదు మీకు? ఓ పక్కన అన్న అమెరికాలో పర్యటన చేస్తా అంటే తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటన చేస్తాడు షాడో సీఎం లెక్క. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎట్లా మోసం చేద్దాం అనుకుంటారో నాకు అర్థమైతలేదు. దీనికి ఇప్పుడు మీకు ఎవిడెన్సెస్ ఇవన్నీ నేను గూగుల్లో సెర్చ్ చేసినాయండి. ఇవన్నీ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది. ఈ స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఎక్కడి నుండి వచ్చింది, ఈ ఫార్మ్స్ ఏంది, అసలు ఈ కంపెనీ యొక్క లక్ష్యాలు ఏంది, ఈ కంపెనీ ఏం చేద్దాం అనుకుంటుంది అని ఇవన్నీ నేను తీసినాయి. ఇది గూగుల్లో మీరు కూడా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇట్లా డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ చూడుర్రి, మీరు కూడా చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా 15 రోజుల క్రితం ఏర్పడిన ఈ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడులతోని 2 డైరెక్టర్లతోని తెలంగాణలో అడుగు పెడుతుందట. ఇక మీరే అర్థం చేసుకోరు. ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇగో ఈ కంపెనీలకు సంబంధించిన ఈ కథ ఇదంతా ఈ కథ. ఇగో కొంతమంది మనకు యూఎస్కు సంబంధించిన మిత్రులు ఇగో ఇట్లా వాళ్ళు ఏంది అంటే ట్విట్టర్లో ట్యాగ్ చేసి తెలంగాణ సీఎంఓకి తర్వాత నేషనల్ పత్రికలకు దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, హైదరాబాద్ ప్రజలందరికీ ట్యాగ్ చేసి ఇట్లా సోషల్ మీడియాలో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ సీఎంఓ ఏం పెట్టిందంటే ఎగ్జిస్టింగ్ ఏ న్యూస్ ఇగో చూడుర్రి. ఆఫ్టర్ ఏ ప్రొవైడ్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అనుముల అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్కు సంబంధించి వీళ్ళు ఇగో ఇట్లా ట్వీట్ చేస్తే దీన్ని చేసేసి ఊకో ఏం చెప్తున్నావు, ఇదంతా కంపెనీలు అంతా ఎక్కడన్నా ఏడున్నాయో ఒకసారి నాకు చూపెట్టు, ఇది ఎన్ని రోజుల క్రితం వచ్చిన కంపెనీ అని చెప్పవచ్చు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డ వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈడ బోగస్ కంపెనీల పేరుతోని ఇక్కడికి ఉన్న నల్లధనాన్ని అక్కడ తెల్లధనం చేసి అదే డబ్బులను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తీసుకొస్తా అని చెప్పి ఆడ భూములను తక్కువ రేటుకు అగ్గోరకుట్టుకు తీసుకొని దాంట్లో ఏదో కంపెనీ వచ్చినట్టుగా ఏదో చేసినట్టుగా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్ప తెలంగాణకు వచ్చేది లేదు, పొడిచేది లేదు, పీకేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అనేది గుండుస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోరు. అంత బోగస్ కంపెనీలే. ఇది విష ప్రచారం చేస్తానో రంజితన్న అంటే ఇది నేను గూగుల్లో తీసుకొచ్చిన సమాచారం. నువ్వు వచ్చిన కంపెనీలకు సంబంధించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించి ఏమవుతుంది ఇగో చూడు. 1 month 23 days ఓల్డ్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఎంసీఏ 13th March 2024కు సంబంధించింది. నేను ఎక్కడదో తీసుకురాలే, నేను ఎక్కడదో పట్టుకురాలే. సరే ఈ దీనికి సంబంధించి ఎక్కడున్నదని చూసినా కూడా ఇది ఇగో చూడు ఆఫీస్ అడ్రస్కు సంబంధించి చూడు. ఐకాన్స్ క్యాపిటల్ ప్లాట్ నెంబర్ 56 బ్లాక్ బి కావేరీ హిల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ షేక్పేట్ తెలంగాణ సంబంధించి ఇండియాకు సంబంధించిన కంపెనీ. ఇక దీన్ని పట్టుకొని ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాను అంటే పెట్టుబడులు లేదు, లొట్టపీస్ లేదు. ఇప్పటికైనా అర్థమవుతుందా వాస్తవాలు ఏంటిది అనేది? తెలంగాణ బిడ్డలను తడిగుడ్డేసి గొంతుకొస్తున్నాం. అన్ని బూటక ముచ్చట్లు, అన్ని పీకుడు ముచ్చట్లు, అన్ని పేకుడు ముచ్చట్లు, అన్ని ఆల్ ఫేక్ న్యూసెస్. నేను చెప్తున్నా కదా, నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది వాస్తవాలు అయితే వాళ్ళని చెప్పమన్నారు. అంతా ఫేక్. ఇగో విత్ ఎవిడెన్స్ పట్టుకొచ్చినా కదా నేను. ఇదంతా గూగుల్ సెర్చే, మనం ఏదో క్రియేట్ చేసింది కూడా కాదు. మొత్తం గూగుల్లో మీరు కూడా కొట్టండి స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మీరు కొట్టండి. మీరు కొడితే ఇగో వీళ్ళ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయి, ఇది ఎప్పుడు ఉన్నది, ఏం కథ, ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనేది బయటపడుతుంది మీకు.
కేటగిరీ ఏంది, ఆర్ఓసి ఏంది, స్టేట్ ఏంది, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎప్పుడు అయిపోయింది, కంపెనీ ఎప్పుడు అయ్యింది, ఆ సిఎన్ఐ నెంబర్కు సంబంధించి ఎప్పుడు అయిపోయింది, ఇండియన్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ బిట్వీన్కు సంబంధించి నేను చెప్తున్నా ఏ డేట్ నుండి ఏ టు డేట్ వరకు ఎప్పుడు అనేది మీకు క్లారిటీగా గూగుల్లో కూడా సమాచారం ఉంది, చూసుకోండి. ఇంత అబద్ధాలు నా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా అంటే నేనెట్లుకుంటా? పెట్టుబడుల కోసం అమెరికాకు పోయిండు అనేది తెలంగాణ ప్రజలు అనుకోవడం అనేది మన మూర్ఖత్వం. ఇదంతా ఫేక్ న్యూస్. ఇక చూసిలా ఇంత ఫేక్గా పెట్టుబడులు అనేది తీసుకొస్తాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కంపెనీలేవి అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. అంటే వాళ్ళ యొక్క తమ్ముని పేరుతోని ఈ తెలంగాణకు ఎట్లా పెట్టుబడుల రూపంలో అన్ని ఫేక్ తీసుకొస్తాలనేది చూడాలి. ఇక చూడండి, తెలంగాణ జీవన ఇంధన ప్లాంట్ కోసం అమెరికాలో ఒప్పందం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్తంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్, ప్రవీణ్ పరిపాటి అంటూ కూడా చూడొచ్చు. ఏంది ఒప్పందం? స్వచ్ఛమేనా? జీవన ఇంధన ప్లాంట్ పై అగ్రిమెంట్, అనేక అనుమానాలు. స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన, దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాల మార్పిడి. ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించని బయో స్వచ్ఛ కంపెనీ, అసలు స్వచ్ఛ బయో పేరుతో కంపెనీ అనే కరువు. ఇక్కడ రికార్డులలో ఉన్నది ఏంది? స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్గా సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి యనుమల. 15 రోజుల క్రిందమే ఏర్పాటు. షేర్ క్యాపిటల్ ఎంత? 10 లక్షలు. లేని కంపెనీలతో ఒప్పందం జరిగిందా? సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాశారా? సీఎంఓలో వివరాలు ఇవ్వాలన్న నెటిజన్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇది చూడురే. తెలంగాణలో 1000 కోట్లతో బయోఫ్యూయల్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈయనకు నేను ఫోన్ చేసే ప్రయత్నం ట్రై చేసిన, ఈయన నెంబర్ దొరకబట్టినని. ఈ ప్రవీణ్ పరిపాటి అనే వ్యక్తి నెంబర్ దొరకబట్టినా ఈయనకు చాలా రకాలుగా నేను ట్రై చేసిన. ఈయన ఏ దేశంలో ఉంటే నాకు ఎంతసేపు వీసా పాస్పోర్ట్ అందుకొని పోయి ఆడ నిజంగా నీకు ఉన్నదా బిడ్డ అని అడుగుతా తెలియదా? ఎంతసేపు అది? వీళ్ళు వేరే గ్రహం లేదుగా. మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోర్రి, మనం ఉన్నది తెలంగాణలో వరంగల్, కరీంనగరో లేకపోతే నిజామాబాదో, ఖమ్మమో లేదో ఏదో మారుమూల పల్లెలలో ఉన్నాం అనుకోకుర్రి. మన చేతిలో వీసా పాస్పోర్ట్ ఉంటే వాళ్ళ దేశాన్ని న్యూయార్క్ పోయి ఎంతసేపు అది అడుగుడు? తెలుసుకొచ్చుడు. ఈయన నెంబర్ దొరకవచ్చు, ఆయన ఫోన్ కలుతలేదు. నిజానికి కూడా చైర్పర్సనే ఉన్నారు. సరే, ఇక్కడ తెలంగాణలో మనకు కనబడ్డది ఏంది? స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది. ఇక్కడ వీళ్ళు చెప్పే దీని పేరు ఏం పేరు? స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ. ఇక్కడ ఏంది అంటే స్వచ్ఛ బయో పేరుతో కంపెనీ అనేది కనవల్లే నాకు. స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉన్నది. దీంట్లో వీళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఇందులో డైరెక్టర్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ కంపెనీ 15 రోజుల క్రితమే ఏర్పడింది. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాట్లో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా కూడా ఉద్యోగాల లబ్ధి చేస్తామని తెలిపారు. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామ్యం ఉన్న సుగనిత్ బయో ఏంది రెన్యుబుల్ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించిన ఏర్పాట్లు, ఈ ఒప్పందాలన్నీ ఏంది? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సారి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తెలంగాణ సీఎంఓ కానీ ఇతరత్ర కానీ ఎవరైనా మాకైతే దీని గురించి సమాచారం ఇవ్వాలి, వాస్తవాలు ఏంది అనేది మాకు చెప్పాలి. లేకపోతే దీని మీద ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఘోరంగా యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రుణమాఫీ కడి పోదాం. ఇక ఇదంతా చూసిరు కదా. సో కంపెనీల తేట తెల్లం అయితే మీకు వెళ్ళిపోయింది కదా, వాస్తవం ఏందో మీకు తెలిసింది కదా, నిజాలేందో మీకు అర్థమైంది కదా తెలంగాణ బిడ్డలారా. ఇప్పుడు నేను ఒక ఈ పెద్ద ఆయన గోస ఏందో మీకు వినబెడతా. ఒక్కసారి మీరు వినాలి పాపం. ఎందుకంటే వాస్తవ కోణాల ప్రతిదృశ్యమే వైఆర్టీవీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షం, ప్రజల కోసమే ఉంటాం నిరంతరం. ఒక్కసారి వినండి. చెప్పే పాప ఆయన ఏడుస్తున్నా. పెద్ద ఆయన చెప్పు పెద్ద ఆయన. సో మొత్తానికి ఏంది అంటే ఆయన బాధ ఏంది అంటే ఆయనకు రుణమాఫీ కాలే, అప్పుల బాధతో ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. ఆ పెద్ద ఆయనకు సంబంధించిన ప్రధానమైన ఎపిసోడు ఇది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే
ఈరోజు రుణమాఫీ గురించి చెప్తున్న పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మంత్రులకు సంబంధించి రకరకాల భిన్నమైన వాదనలు అయితే వినబడుతున్నాయి. అయితే దాంట్లో మీకు కొన్ని కథనాలను కూడా తీసుకొచ్చిన ఏంది అనేది ఒకసారి మీకు సంబంధించి చూపించే ప్రయత్నం చెప్తా. దీనికి సంబంధించి వాస్తవ కోణాలన్నీ కూడా చూడాలి. ఒక్కసారి మీరు చూడురి. ఇగో ఇది హనుమకొండకు సంబంధించిన పరకాల ఎస్బీఐ ముందు అర్ధరాత్రి పడిగాపులు. మీకు ఇక్కడ ఫోటోలు కనబడుతున్నాయి కానీ అది చీకట్లు. రుణమాఫీ తిప్పలు, రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘటనలు. రైతులకు ఇంకా కాని రుణమాఫీ, రెన్యువల్ కోసం బ్యాంకుల ముందు అర్ధరాత్రులు పడిగాపులు, రుణమాఫీ పేరుతో దండుకుంటున్న బ్రోకర్లు. హైలైట్ ఏంటంటే బ్రోకర్లకు సంబంధించి కూడా దీంట్లో చాలా ఘోరమైన విషయం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, ఇంకెవరైనా రుణమాఫీ చేసినప్పుడు బ్రోకర్ వ్యవస్థ అనేది లేదు. పాపం ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరిద్రం ఎట్లున్నది అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకన్నా అధికారంలోకి తీసుకొచ్చి మీరా అనే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి చూడు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం రైతులను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నది. బ్యాంకర్లు చేసిన తప్పులతో రైతులు అనర్హుల జాబితాలో చేరుతుంటే బ్రోకర్ల దందాలతో జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు మరికొందరు రైతులు. ఇంకొంతమంది అయితే రెన్యువల్ కోసం బ్యాంకుల ముందు అర్ధరాత్రి పడిగాపులు కాస్తున్నారు. ఇలా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది సర్కార్. ఇక దానితో పాటు బోగోనికుంట తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతు ధరావత్ జలేందర్ రుణమాఫీకి అనర్హుడయ్యాడు. బ్యాంకర్లు తప్పిదంతో రుణమాఫీ నగదును కోల్పోయాడు. ఇక దేవలాపూలూరు మండలంలోని యూనియన్ బ్యాంకు నుంచి 70,000 లోన్ తీసుకోగా మొదటి 2 విడతలలో ఆయనకు మాఫీ కాలేదు. ఈ విషయమే బ్యాంకు దగ్గరికి వెళ్లి మేనేజర్ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఏటా వడ్డీ చెల్లించే రెన్యువల్ చేయించుకునే క్రమంలో ఆయన ఖాతాను సిబ్బంది రద్దు చేసి కొత్తగా మరొకరి పేరును చేర్చడంపై ఆయన పూర్తి స్థాయిలో అనర్హులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక్కసారి చూడాలి. అయ్యో రైతన్న ఎంత ఆగమైపోతివి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఇది ఇట్లుంటే ఇక ఇంకొక రైతు, అయ్యా మేము తెలంగాణ రైతులమే, రుణమాఫీ కాలేదని అలంపూర్ రైతు ఆవేదన. సరిహద్దులలో ఉండడంతో ఏపీ బ్యాంకులలో రుణాలు, 30 ఏళ్ళు అక్కడే వ్యవసాయం రుణాలు. గత ప్రభుత్వంలో రుణమాఫీ కానీ ఇప్పుడు ఆంక్షలతో పంగనామం. మేనిఫెస్టోలో పెట్టని నిబంధనలు రుణమాఫీ చేయాలంటున్న రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రేవంత్ సర్కార్ అమలు చేసిన రుణమాఫీ కాకపోవడంపై చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇప్పుడు ఆంక్షలు విధిస్తుండడంతో ఆశ్చర్యపోతున్నాడు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పుకుంటున్న గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో అలంపూర్ తాలూకాలోని పలు గ్రామాల రైతులు తమకు రుణమాఫీ అవ్వలేదని బీఆర్ఎస్ కార్యాలయానికి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో చాలా మంది కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా మంది రైతులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనం ఒకసారి దీన్ని ఆరాధీసే ప్రయత్నం చేస్తే దాంట్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనిపించలే నాకు. ఏంది అంటే రైతులకు సంబంధించిన ఈ రైతు రుణమాఫీ తిప్పలు మామూలుగా లేదు. ఒకసారి ఈ రైతు రుణమాఫీ తిప్పలకు సంబంధించి వాస్తవ కోణాలను ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఎందుకు ఇంతలా మారిపోతున్నది అనేది చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ కావట్లేదని ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ఆరాధిస్తే ఎక్కడికక్కడ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు వచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. రుణమాఫీకి సంబంధించి ఇదే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే 9వ తారీఖు గిట్ల పోయి గట్ల రండి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి అన్నది. కానీ ఈరోజు వాస్తవ దృశ్య రూపం ఏంటి? అసలు రుణమాఫీ అనే అంశానికి కొర్రీలు పెడుతూ ఆంక్షలు పెడుతూ అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఎంత హింస పెడుతుంది అనడానికి ఒక ఉదాహరణ. పెట్టుబడులు ఫేక్, రుణమాఫీ ఫేక్ అంటే చాలా మందికి చేయట్లేదు. మొదట్లో ఇదే మేనిఫెస్టోలో నిజంగా వాళ్ళ మీద ప్రమాణం చేసుకోమనండి, ఆంక్షలు పెట్టారా? లేదు కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే వానాకాలం రైతు బంధు బంద్ అయిపోయింది. ఇది పక్కన పెడతా, నేను పక్కన పెట్టి తర్వాత చెప్తా దాని సంగతి. ఇయో గిడ మీకు కనబడుతున్నాయనే మంత్రి అండి బాబు, ఎవరో అనుకోకూరు, వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ మంత్రినే, తుమ్మల నాగేశ్వరరావు అయిన పేరు. రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం. ఏంది? పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది, రైతులు మేధావులు అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు,
విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయినాం, సిగ్గుండాలే చర్చించలేకపోయినాం అనడానికి. రైతు కౌలు రైతుల అంశాలపై ఇంకా స్పష్టత రావాలి. పంట వేసిన రైతులకే రైతు భరోసా మంత్రి తుమ్మల. 15లోగా 2 లక్షల రుణమాఫీకి ప్రయత్నం చేస్తాం, తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత. అయిపోయింది, చేతులు దులుపుకున్నారు ఇట్లా, ఓకేనా? చేతులు దులుపుకున్నారు ఇక్కడ. 15లోగా 2 లక్షల రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం, తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత. రెండో విడతల 30,000 మందికి సమస్యలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఇట్లనే హోల్డ్లో పెట్టండి. వానాకాలం రైతు బంధు వచ్చిందా? ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తాత, ఓ బాబాయ్, ఓ పిన్ని, వానాకాలం రైతు బంధు వచ్చిందా మీ అందరికీ? మీ పేరు మీద వ్యవసాయం ఉంది కదా, మీరు పంట సాగు చేస్తున్నారు కదా, మీకు రైతు బంధు వచ్చిందా? రాలే. అక్కడ రైతు బంధును మీకు పూర్తి స్థాయిలో ఆ 7,500ను ఏం చేసిర్రు అంటే అక్కడ పూర్తి స్థాయిలో కట్ చేసేసి మీకు 4 ఎకరాలు ఉందనుకో, ఏడాదికి 60,000 రూపాయలు వస్తాయి. అంతే కదా? 30,000 వేసుకోరు, 60,000 ఏడాదికి అవే వస్తాయి కదా 2 విడతలుగా. ఇక్కడ రుణమాఫీ పేరుతోని ఈ పైసలను కట్ చేసి మీకు రుణమాఫీ చేస్తున్నాం. క్లియర్ కట్గా గంతే. ఇక చూడుని, రుణమాఫీపై అందరి దృష్టి. రైతు బంధును పక్కన పెట్టిన సర్కార్ అప్పులు చేసి సాగు చేసుకుంటున్న రైతులు. యాసంగిలో లేటుగా అందిన రైతు బంధు వానాకాలంలోనైతే త్వరగా వస్తాయన్న అన్నదాతలు, వానాకాలంలోనైనా వస్తాయనుకున్న అన్నదాతలు ఇక ఇటు రైతు బంధు రాక, ఇటు రైతు భరోసా పడక ఇబ్బందులు. రైతన్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లుకుంటున్న రేవంత్ సర్కార్. వానాకాలం రైతు బంధు కానుందా? వానాకాలం రైతు బంధు కానుందా? తాజా పరిణామాలపై దాన్నే సూచిస్తున్నాయి. రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్న క్రమంలో రైతు బంధును ప్రభుత్వం సైట్ చేస్తుందనే టాక్ వినబడుతుంది. రైతు రుణమాఫీ నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రైతు బంధును ఇంకా మర్చిపోవాల్సిందేనన్న చర్చ మొదలైంది. వానాకాలం వ్యవసాయం మొదలై రైతులు ఆ పనులలో బిజీగా ఉన్నా ఇంకా డబ్బులు సర్దడం దగ్గరే సర్కారు ఉందని, అసలు రుణమాఫీకి డబ్బులు సమకూర్చగలదా, సమయానికి రైతులకు రైతు బంధు ఇవ్వగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారెవ్వ ఇప్పుడు చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయన పేరు తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రైతన్నలను మోసం చేస్తున్న మంత్రి. ఇస్ నోట్ దిస్ పాయింట్. నా మీద కేసు పెట్టుకున్న పర్లేదు, నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్లేదు, ఏమన్నా ఇక్కో. నేను ఎందుకు చెప్తున్నా అంటే, తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకుల బాధ్యతనా? బ్యాంకులతో మాట్లాడి పరిష్కారం చేయాల్సిన బాధ్యత వల్ది ఈ పెద్ద మనిషిది. నెంబర్ 1, ఆల్రెడీ మీరు ఎండాకాలంలో పంటకు సంబంధించి చూసారే కదా. ఎండాకాలంలో పంటలో మీకు పూర్తి స్థాయిలో కూడా ఏంది అప్పటికి రావాల్సింది మీకు రావాలి కదా, వచ్చిందా? రాలే. అప్పుడు రావాల్సిన రైతు బంధు వచ్చిందా? రాలేదు. నెంబర్ 2, ఇప్పుడు వానాకాలానికి సంబంధించి కనీసం వస్తుంది అనుకున్నారు, ఇప్పుడన్నా రైతు బంధు వచ్చిందా? రాలే. నెంబర్ 3, ఇక 4th పాయింట్ ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోరు. ఎంత దాదాపుగా 70 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. 31,000 కోట్ల అవసరం. 31,000 కోట్లకు సంబంధించిన పైచిలుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరం. రుణమాఫీకి సంబంధించి ఈ రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లకు సంబంధించి అవసరమైతే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దాదాపుగా 70 లక్షల మంది కూడా దీనికి అర్హులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులు. కానీ దీన్ని కిరికిరి పెట్టి ఈ మంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే దాని మీద ఫోకస్ పెట్టి దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు రకరకాలుగా కూడా భిన్నమైన వాదనలతో తాను మాట్లాడుతూ నిన్న మా ప్రెస్ సంబంధించిన ఓ విలేకరి ఒక ప్రశ్న అడిగింది. సార్ మీరు గతంలో చెప్పిల్లు కదా కొన్ని సమస్యలు ఉన్నాయి, 30,000 మందో 3 లక్షల మందో అని చెప్పారు కదా అని అడిగితే లేదు ఆ స్టేట్మెంట్ తీసుకురా, నేను అలా చెప్పలేదు అన్నారు. ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఏదైనా ఉంటే మళ్ళీ పొరపాటు ఉంటే సరిదిద్దుకుందాం అంటున్నాను. నేనేమంటున్నా అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండి బ్యాంకర్లతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సింది పోయి తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత అంటే తప్పించుకున్నారు. క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాలి. మీకు పోయిన ఎండాకాలంలో మీకు రైతు బంధు పడలేదు, వర్షాకాలంలో ఇప్పుడు రైతు బంధు వచ్చిందా? రాలేదు. సరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ దొంగలు అంటే నేను చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నది అనేది కూడా చెప్తా. ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉంది, 7,500 వేసుకుంటా. నాకు 7,500 ఏడాదికి నాకు 2 విడతలుగా వస్తాయి, లేకపోతే ఒకటే విడత వేసుకో. ఎకరానికి 7,500. 4 ఎకరాలకు సంబంధించి 28,000 ప్లస్ 500 1000 ఇవి 2,000 30,000 అంటే ఎన్ని విడతల్లో వస్తాయి నాకు? సంవత్సరానికి 30,000 2 విడతలకు వస్తాయి. నా రుణం బ్యాంకులో ఎంత ఉంది? 60,000 రూపాయలు ఉన్నది. మరి వీడిచ్చేదేంది? వీడిచ్చేదేంది అంటున్నా. క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేదేంది అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు మనకి ఇచ్చేదేంది? రుణమాఫీ ఎక్కడి నుంచి అవుతుంది? నీ రైతు బంధు పైసలు నాకు 4 ఎకరాల భూమి ఉంటే 2 సంవత్సరానికి 60,000 రూపాయలు నా బ్యాంకులో పడతా ఉంటే ఆ పైసలు ఇవ్వకుండా ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నీ డబ్బులను నీకే ఇస్తూ దాన్ని రుణమాఫీ పేరుతో మిమ్మల్ని ఆగం చేస్తున్నారు. అయిపోయిందా? క్లియర్ కట్టు. ఇక రైతు భరోసా, రైతు బంధు, పెట్టుబడి సాయం, రైతు భరోసా అంటే ఏదైనా అకారణంగా కూడా ఒక రైతు చనిపోతే అది ఏ విధంగా కరెంటు కొట్టి కానీ లేదా పాము కాటు కానీ లేదా ఇతరత్ర ఏ కారణాల చేతనైనా తాను చనిపోతే తన పేరు మీద వ్యవసాయానికి సంబంధించిన భూమి గనక ఉంటే ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి ఉంటే తనకు రైతు భరోసా ఇస్తారు. రైతు భరోసా అంటే మరణించిన తర్వాత ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలేమో ఇస్తారు నాకు తెలిసినంత వరకు. మరి ఇది ఎక్కడికి పోయింది అనే అడిగే ప్రయత్నం కూడా నేను చేస్తా ఉన్నాను. ఇది క్వశ్చన్ మార్కే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నా ప్రాంత బిడ్డలను ఎట్లా మోసం చేస్తున్నది అనేది ఆ మోసాన్ని బయటపెట్టి మీకు చూపించే ప్రయత్నం చేసిన. ఏంటి, మీకు రైతు బంధుకు సంబంధించిన పోయిన సంవత్సరం ఎండాకాలం తీరాలే, ఇప్పటిది వానాకాలం దన్న వస్తుంది అనుకుంటే ఇప్పటిది రాలే. రైతుకు సంబంధించిన పెట్టుబడి అందలే, 2 పంటలకు సంబంధించి గతంలో కొంతమందికి రాలే, ఇప్పుడు రాలే. దాంతోపాటుగా ఇప్పుడు ఏం చేసిళ్ళు, పోనీ రైతులకు సంబంధించి ఏదైనా అకారణంగా చనిపోతే రైతు బీమా కూడా పడలేదు. ఇంకొకటి ఏంటంటే రుణమాఫీ అవుతుంది అనుకుంటే బ్యాంకర్లు చేసే తప్పిదాలకు కూడా దాదాపుగా ఇప్పటికి ప్రస్తుతం స్టిల్ నౌ 30,000 మంది రైతులకు సంబంధించి కిరికిరి బ్యాంకులది ఉంటే ఆ తప్పు వాళ్ళదే బాధ్యత అంటూ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. అయిపోయిందా? ఇంకేమంటున్నారు అంటే వీళ్ళు రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేమని మంత్రి గారే ఒప్పుకున్నారు. అంటే తెలంగాణ రైతాంగాన్ని ఎంత హేళన చేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతు బంధుకు సంబంధించి రాలే, ఓకేనా? ఇది ఇక్కడితో అయిపోతే ఇంకొక ఎపిసోడ్ ఉన్నదండి. ఇంకొక ఎపిసోడ్ ఏంది అంటే ఇక్కడ మీరు చూడాలి. నేనేమని చెప్పినా చాలా క్లియర్గా చెప్పిన, నేను సాక్ష్యాధారాలను కూడా చూపించిన. ఆస్ట్రేలియా టూర్లో కొండలరెడ్డి ఆయన వెంట పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు, వివాదాస్పదంగా సీఎం సోదరెడ్డి పర్యటన. ఓ పక్కన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్, మరో పక్కన ఆయన సోదరుడి కొండలరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన వార్తలలో నిలిచాయి. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వెళ్తే కొండలరెడ్డి పర్యటన వివాదాలకు దారితీసింది. ఇక్కడ సంబంధించి చూడండి ఒకసారి మీరు చూడాలి. ఇది ఎందుకు అంటే నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. ఆయన వెంట ఇగో ఈయన కొండలరెడ్డి, ఈయన నాయిని రాజేందర్, హనుమకొండకు సంబంధించిన వెస్ట్. ఇక వీళ్ళంతా మీడియా ప్రతినిధులు కొంతమంది, ఇగో వీళ్ళంతా ఆయనతో పాటు అక్కడ ఉండేవాళ్ళు. ఇక సరే, ఇక్కడ అసలు ఏ హోదాలో వెళ్లారంటూ నెటిజన్ల ప్రశ్నలు సంధిస్తున్నారు. పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు వెంటేసుకొని వెళ్లారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పర్యటన వెనుక అసలు కారణాలు ఏంటన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సీఎం సోదరులలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కుటుంబ పాలన ఎంట్రీ. మరి ఈయనదేం పాలన? ఈయన ఏకంగా దేశాలకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కదా పూర్తి స్థాయిలో కూడా. తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ ఈయన చెప్తున్న విషయానికి సంబంధించి ఏం జరుగుతున్నది, వాస్తవ కోణం ఏంది అనేది మీరు ఇప్పటి వరకైనా ఆలోచించుకోండి దయచేసి. ఈయన కొండలరెడ్డికి సంబంధించి ఏ హోదాలో వెళ్తున్నాడు, అక్కడ ఎందుకు వెళ్ళిండు, ఏం కథ అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశం. ఇక ఇదో అంశం, మెడిసిన్ సీట్లలో లోకల్ వార్, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా, స్థానికతపై ప్రభుత్వ తీరుపై అనుమానాలు, జీవో 33పై ప్రశ్నించిన కేటీఆర్. ఇది ఆల్రెడీ నేను ఇప్పటికే బయట పెట్టిన, దీనికి సంబంధించి భారీ భూకంపమే జరుగుతున్నది. నేను దీనికి సంబంధించి ఒక అంశాన్ని తీసుకొస్తా. ఒక తల్లిదండ్రులు నాకు లేఖ పంపించారు. ఎక్కను వాళ్ళు లేఖ పంపించారు ఏమని అంటే, ఇగో రైట్, ఒక్కసారి మీరు చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇదంతా మీరు చూడాలి. ఎందుకు అంటే ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక ఏంది స్టూడెంట్కి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చూపెడతా. ఏంది అంటే ఈ జీవో 33 దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఒక్కసారి ఇది వినండి. ప్రస్తుతానికి అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తా.
మంచిర్యాలలో చదివాను. ఆ తర్వాత డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఖమ్మంలో చదివాను. నేను ఇక్కడ భువనగిరిలో జాబ్ చేస్తున్నాను. ఆల్రెడీ 15 సంవత్సరాలు జాబ్ భువనగిరిలో చేస్తున్నాను. నేను ఒక 2 సంవత్సరాలు ఉద్యోగరీత్యా గుజరాత్ వెళ్ళాను. అక్కడ వెళ్ళినందుకు మా అబ్బాయి అప్పుడు చిన్నవాడు ఉండే, అప్పుడు 8th క్లాసు 9th క్లాసు అక్కడ గుజరాత్లో చదవడం వల్ల మా అబ్బాయి ఇప్పుడు మేము మళ్ళీ వాపస్ ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు మా అబ్బాయి 10th క్లాస్ ఇక్కడే చదివాడు, ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాడు. కాకపోతే ఇప్పుడు మా అబ్బాయిని 2 సంవత్సరాలు అక్కడ చదివినందువల్ల నాన్ లోకల్ కింద వేశారు. నేను ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్కడ ఇప్పుడు దొరకడం లేదు. ఎవరైనా అడిగినా అంతే అంటున్నారు. కంటిన్యూగా 6 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఒక్కడ ఉండాలి, 3 సంవత్సరాలు కొన్నారు, ఎవరెవరు ఏదో చెప్తున్నారు. అక్కడికి ఎవరు ఏం చేయట్లేదు. మీరేమైనా చేస్తారనేసి ఆశిస్తున్నాను. అర్థమైందా? ఒక విద్యార్థి తండ్రి మాట్లాడిన మాటలు. తన హాల్ టికెట్ ఒకసారి చూపెడతా. ఇది తన హాల్ టికెట్. తన హాల్ టికెట్కు సంబంధించి తనకు వచ్చిన మార్కులను కూడా మీరు చూడొచ్చు. సో ఇవి తన మార్కులకు సంబంధించి కూడా మీరు చూసారు. ఏ గ్రేడ్లో పాస్ అయ్యిండు ఒకసారి గ్రేడ్ కూడా చూపెట్టాలి. ఎందుకంటే 980 అద్భుతమైన మెరిట్ స్టూడెంట్, ఏ గ్రేడ్కి సంబంధించిన స్టూడెంట్. ఏంది ఇక్కడ యువరాజుకు సంబంధించి వీళ్ళ తండ్రి మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఏం చెప్పిండు అంటే, తాను ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళడం వల్ల నా కుమారుడు అక్కడ చదువుకున్నాడు. ఈ జీవో ఏదైతే ఉందో ఈ దిక్కుమాలిన జీవో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమా లేకపోతే ఎవరి కోసం? ఈ జీవోకు సంబంధించి నేను నిన్న కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేసిన. ఈ జీవో ఏం చెప్తున్నది ఏం కథ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఏంది అంటే ఈ జీవోకు సంబంధించి ప్రధానంగా కూడా మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం కూడా చేసిన. ఈ జీవోలో వాస్తవంగా ఏముంది, ఆ జీవో ఎవరి కోసం, ఆ జీవోకు సంబంధించి ఏం కథ అనేది కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి జీవో ఇది ఇక్కడ జీవోకు సంబంధించి ఏంది అంటే ఒకసారి చాలా క్లియర్గా వీళ్ళు ఏమని రాసిల్లు అంటే, పూర్తి స్థాయిలో 6 నుండి 12వ తరగతి చదివిన ఇక్కడ ఏంది అంటే 4 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా ఏది అంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఎక్కడ చదివిర్రు అనేది క్లియర్ కట్గా సంబంధించి వాళ్ళ విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ జీవో 33 ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా మారుతున్నది అనేది చెప్పిల్లు. ఏంది అంటే ఇదే సందర్భాలలో ఏంది అంటే 6 నుంచి 12 తర్వాత చదివిన 7 ఏళ్ల గరిష్ట కాలంలో 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన జీవో ఎట్లుంది అంటే 9వ తరగతి 10వ తరగతి 11 12 ఈ తరగతులు మాత్రమే చదివితే దీనికి అర్హులుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ కోసం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి తోడు మరో అంశం ఏంటంటే మేడిగడ్డ ఊరు. మేడిగడ్డకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక్కడ మేడిగడ్డకు సంబంధించింది ఒకసారి మీరు చూడాలి. శ్రీయుత గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహదేవ్పూర్ గారికి నమస్కరించి రాయినది. మహదేవ్పూర్ మీకు గుర్తుండాలి, గతంలో అక్కడ ఒక ఎస్ఐగా పనిచేసిన ఏం చేసిండు ఏం కథ అనేది తెలుసు కదా. రైట్, క్లియర్ కట్ పక్కన పెడదాం. అది 29 ఇది దిద్దిల్లు 29/7/2020 అంటే వాళ్ళు రాసుడే అట్లా రాసిల్లు. ఏమని, అయ్యా నేను మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అంబట్పల్లి నందు అనుకుంటా, రైట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తేదీ 26/7/2024 రోజున సుమారు మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అగు కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ మరియు కార్యకర్తలు, వారి పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు మరికొంతమంది కలిసి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్శనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ చిత్రీకరించారు. సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీక్షించిన పిదపై ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి ఇలాంటి చర్యల వలన బ్యారేజ్కి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి సమాచారాన్ని కానీ అనుమతి కానీ లేకుండా డ్రోన్ ఎగరవేసినందుకు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి అంటూ కూడా చూడొచ్చు. ఇక ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రిసీవ్డ్కు సంబంధించి పోలీస్ స్టేషన్ పిటిషన్ సంబంధించి ఇది మహదేవ్పూర్కు సంబంధించి చెప్పారు. ఈయన పేరు ఏం పేరు అంటే అసిస్టెంట్ ఇంజనీర్కు సంబంధించి సయ్యద్ ఏదో పేరు కరెక్ట్ లేదు అలా. సరే, ఇది ఒకటి ఎవరు అసిస్టెంట్ ఇంజనీర్ రాసిండట.
మరి డ్రోన్ విజువల్ తీస్తున్నారు అనేది కల్వకుంట్ల తారక రామారావు మీద, దాంతోపాటు బాల్క సుమన్ మీద కేసు నమోదు చేశారు. సరే, ఓకే. మరి ఆ అనుమతి ఇచ్చడంలో అంతమంది వస్తున్నారు అని పిలిపించింది వాస్తవమే. అసెంబ్లీలో చెప్పిళ్ళు, అసెంబ్లీ నుండి ముందు నుండి బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఒక నైట్ ఆడ రామగుండమో మంచిర్యాలను స్టే చేసిళ్ళు, మళ్ళీ బయలుదేరి అక్కడికి వస్తున్నారు మేడిగడ్డకు అని తెలుసు. మరి పోలీసుల పహారా, పోలీసుల కనుసన్నల్లో ఉన్నది కదా. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రికి సంబంధించిన కల్వకుంట్ల తారక రామారావు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా బాల్క సుమన్ గారు, ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా. ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసారు. వీళ్ళందరూ వెళ్తే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీ అందరికీ చూపెడతా. ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు ఏ సెక్షన్ల కింద నమోదు చేసిళ్ళు అనేది చూడాలి. యాక్ట్ 223/B అండర్ లా 3/5 ఏ సెక్షన్ల కింద ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇదొకటి. ఇక పూర్తి స్థాయిలో కూడా ఎవరు కంప్లైంట్ వల్లీ షేక్ అనుకుంటా, వల్లీ షేకో ఏదో ఉంది సంథింగ్, ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద. కల్వకుంట్ల తారక రామారావు, దాంతోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ మీద కేసు నమోదు. ఇగో ఆ ఇద్దరు తెలుసు కదా, ఇగో ఈ వ్యక్తులే. సో వీళ్ళిద్దరి మీద, దాంతోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి మీద కూడా కేసు నమోదైనట్టుగా ఇచ్చులు. మరి డ్రోన్ విజువల్కు సంబంధించి అంటే ప్రభుత్వం చూడండి ఎంత చాకచక్యంగా, రండి రావాలి, మీరు రావాలి, చూడాలి, పోయినాక ఎఫ్ఐఆర్లు నమోదు చేద్దాం. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలాలా ఆలోచించాలి. మేడిగడ్డను చూసినా తప్పే. మరి మేడిగడ్డ మీద అక్కడ బ్యాన్ అని చెప్పొచ్చు కదా. అక్కడ పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు కదా, మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉన్నది కదా. మరి వీళ్ళందరినీ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అనేది మరో ప్రశ్నకు సంబంధించి తావిస్తున్నది. అంటే మేడిగడ్డ విషయంలో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు కదా, కల్వకుంట్ల తారక రామారావు మీద, బాల్క సుమన్ మీద, గండ్ర వెంకటరమణారెడ్డి మీద కేసు నమోదైంది. అంటే చూడండి ఎంత ఘోరం అంటే ఇది చాలా ఘోరమైన టూ మచ్ వ్యవహారం. అంటే ప్రభుత్వం డ్రోన్కు సంబంధించి సరే ముప్పై ఏర్పడితే ముందే చెప్పాలి కదా. మీడియా ప్రతినిధులు వచ్చిళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిళ్ళు, ఆ రోజు చాలామంది కూడా ఉన్నారు కదా. దాని గురించి లేదు. ఇది పక్కన పెడితే, అది విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం. ఇక స్పీకర్కు గడువు పెడదాం, మీ వైఖరి ఏంటో చెప్పండి, నిర్దిష్ట గడువులోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. పార్టీ ఫిరాయింపుల కేసులో అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్న. స్పీకర్కు గడువు పెడదాం, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులు నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని తాము స్పీకర్కు గడువు విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తామని, దీనిపై మీ వైఖరి ఏంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై హరారత్తు వేటు వేసేలా స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం వాదనలు కొనసాగి ఈ పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు 5 సభ్యుల విస్తృత ధర్మాసనం వెలువర్చిన ఉత్తర్వుల ఫిరాయింపులకు సంబంధించిన పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇది సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద స్పీకర్కు నోటీసులు జారీ చేసిందని గండ్ర మోహన్ రావు గుర్తు చేసిర్రు. ఏంటి అంటే పార్టీ మారీలు, నేను నిన్న కూడా చెప్పిన, ఇవాళ చెప్తున్నారు ఇనుర్రి. ఈ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదంటే, ముందుకు పోతనొయ్యి ఏది ఉంటుంది కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వెనక పోతనొయ్యి ముందుకు పోత గొయ్యి అనేదో అంటారు కదా, గట్ల అయిపోయింది. వామురో వద్దురో కాంగ్రెస్ పాలన అన్నట్టు అయిపోయింది. రేపు భవిష్యత్తులో ఘోరంగా ఉంటుంది. కాంగ్రెస్ పాలన వద్దు అనే పరిస్థితులు ఏర్పడతాయి. బీఆర్ఎస్ నుంచి వీళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిళ్ళు. కాంగ్రెస్లోకి వెళ్ళి పాపం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడేమన్నా సంతోషంగా ఉన్నారా అంటే, వాళ్ళది కన్నీళ్ళ అరిగోస. వాళ్ళ బాధలు వాళ్ళ టిష్యూ పేపర్లకే తెలుసు, వాళ్ళ బాత్రూంలో ఉన్న షవర్కే తెలుసు. ఆ వాళ్ళ కన్నీళ్ళ బాధలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద గెలితివి, సభ్యత్వం మీద ఉన్నది వాయ, ఉంచుకున్నది వాయ. తెలంగాణలో ఉప ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది. మీరు ఏమనుకున్నా మంచిదే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి స్పీకర్కు గడువు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఒక రకమైన భిన్నమైన వాదన వినబడుతుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకలా అనవసరంగా పోయినామని ఇప్పుడు మదన పడుతున్నారట. కథ వేరే ఉంటుంది, మీరే చూడురి. నల్లా కలెక్షన్లలో తెలంగాణ ఫస్ట్. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్. 2021-20 నాటికి పెద్ద రాష్ట్రాలలో మనమే టాప్. నల్లా కలెక్షన్లకు సంబంధించి సగటు 77.83% మాత్రమే రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రి ఏంది చెప్పిండట. అర్థమైందా ఇప్పటికైనా?
అర్థమైందా? ఇప్పటికైనా తెలంగాణ అంటే సాగునీరు త్రాగునీరు, తెలంగాణ రైతాంగం అన్నపూర్ణ రాష్ట్రం తెలంగాణ, ఐటీలో రారాజు హైదరాబాదు, నల్లా కలెక్షన్లో టాప్ తెలంగాణ, తెలంగాణ హరితారంలో టాప్. దేంట్లో తక్కువ ఉన్నది అనుకుంటారు మన తెలంగాణ? దయచేసి ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో అట్లా ఉంటాయి. ఇక గ్రూప్ 1 అంతా సక్రమమైన న్యాయచిక్కులు ఉండొద్దని జీవో 55ని సవరించాం. జీవో 29లోను రిజర్వేషన్లు పాటించాలని ఉంది. తొలుత జనరల్ మెరిట్, తర్వాతే 1:50 ఎంపిక. షార్ట్ ఫాల్ ఉంటే కింది వాటికి అవకాశం కల్పించాలి. ఇక జనరల్ మెరిట్లో ఏ కులం ఉన్నా తీసుకుంటామంటూ చూడ కట్ ఆఫ్ మార్కులు చెప్పేరెందుకు? జీవో 29 ప్రకారం నియామకాలలో రిజర్వ్ కోటాలలో అన్ని వర్గాలకు అన్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశానికి ఏంది అంటే పూర్తి స్థాయిలకు సంబంధించి గిదే అంశం కొనసాగింది. ఏంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఏంది అంటే నిరుద్యోగులు మోసపోయిలు ఆల్రెడీ గోసపడుతున్నారు. వద్దురా మార్పు అంటే మా నాశనానికే తెచ్చుకున్నామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక ఇంకొక అంశం ఏంది? లిఫ్ట్ ఇస్తానని బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడి, కారులో ఎక్కించుకునే అఘాయిత్యం. నిజామాబాద్ జిల్లాలో నిందితుడిని చితకబాదేలు. ఈ విజువల్ మనకు వచ్చినాయి. ఒక్కసారి దీన్ని కూడా మీ అందరికీ చూపెట్టాలి. ఎందుకంటే వాస్తవ కోణాలు ఏంది, ఏం కథ అనేది కూడా మనం చూపెట్టాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏందంటే ఇగో ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈయన కథ కౌన్సిలర్కు సంబంధించి ఈయన లీలలు ఒకసారి చూడరు. వీడు మనిషా గాడిద? ఒక్కసారి మీరే చెప్పుర్రి. ఇగో చూడరు. ఈయనే నిజామాబాద్ జిల్లా బోధనలో మైనర్ బాలికను లైంగికంగా విధించిన కౌన్సిలర్ కారులో తరలిస్తుండగా పట్టుకున్న స్థానికులు. చూడరు ఇగో. చూడరు, మీరే చూడు. తెలంగాణలో శాంతియుతంగా ఉన్నదా, పరిపాలనకు సంబంధించి ఎట్లున్నది అనేది మీరు చూడాలి. ఇది ఇగో ఇక్కడ మీకు రాసిరు కదా ఇగో అంశం. దీని గురించి కారులో ఎక్కించుకొని పోతుంటే ఫోక్సో కింద కేసు నమోదు చేసిళ్ళు. నిందితుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే పట్టుకునే ప్రయత్నం చేసిరు. ఇది ఒక అంశం దీనికి సంబంధించి. ఇక మీకు తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగ్లా రాజకీయం ఎట్లుంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత విద్యార్థుల ప్రతిపాదనకు దేశ అధ్యక్షుడి ఆమోదం. బంగ్లా రాజకీయం సంక్షోభానికి తాత్కాలిక తెర. షేక్ హసీనా రాజీనామాతో రాజకీయ సంక్షోభం. పార్లమెంటు రద్దు చేసిన అధ్యక్షుడు షహీబుద్దీన్. ఇక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సమ్మతి. జైలు నుంచి మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల అంటూ కూడా చూడొచ్చు. ఇక రగులుతున్న బ్రిటన్. ఇక వలసదారుల వ్యతిరేకత ఉద్రిక్త. దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆస్తుల ధ్వంసం. పోలీసులపై మెట్రో బాంబులు. 370 మంది అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి యువత తలుసుకుంటే 26 ఏళ్ల యువకుడు బంగ్లాదేశ్ను ఉత్సవోయించాడు. మన భాషలో చెప్పాలంటే 26 ఏళ్ల యువకుడు కథం దొక్కిన బంగ్లాకు సంబంధించి యువకుల ఆమోదానికి సంబంధించి ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ప్రధానమైన కారణం కేవలం 26 ఏళ్ల యువకుడు మాత్రమే. ఆ పోరాటాన్ని తీసుకొచ్చి వాస్తవాన్ని దేశ ప్రజలందరి ముంగట ఉంచాడు. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. యువతతో పెట్టుకుంటే ఏమైతే యువతే కదా లైట్ తీసుకుంటే అంటే ఒక దేశాన్ని గజగజలాడించాడు. ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా చూడాలి. దీనికి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ అట. ఇదంతా మాకెందుకు కానీ ఇక హెల్త్ ఇన్సూరెన్స్లపై ఇది ఘోరం. అసలు నాకు తెలిసి భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందో లేదో అంటే చిన్నప్పటి నుండి నేను చదువుకుంటుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇట్లనే నా ముందు జనరేషన్ జైల్లో నా తర్వాత జనరేషన్ మీరు బుక్ పట్టుకొని ఇట్లా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి ఇట్లనే చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఎంత ఘోరం అంటే మన హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, జిఎస్టీ వేసేయండి అని ఎంత ఘోరం అండి ఇది. మోడీ గారి పరిపాలన ఎంత ఘోరంగా ఉంది అంటే ఇది చాలదా. ఇండియా కూటమి నేతల డిమాండ్. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలకు సంబంధించి ఎంత ఘోరం అండి. జిఎస్టీ మీద, హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద, ప్రీమియర్ మీద దాదాపుగా 18% సంబంధించిన జిఎస్టీ విధించిల్లండి.
18% సంబంధించిన జిఎస్టీ వేసిల్లంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఘోరం ఇది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఓ పక్కన దర్యాప్తు సంస్థలు తన చేతిలోనే. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, న్యాయ వ్యవస్థకు సంబంధించి నిన్న చంద్రచూడు, ఇగో నిన్న నేను ఈయనకు సంబంధించి నేషనల్కి సంబంధించిన పత్రిక న్యూస్ ఛానల్లో చూసిన, మాపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో మీకేం తెలుసు, మా స్థానంలో మీరు కూర్చుంటే తెలుస్తుంది. లాయర్లపై సిజేఐ చంద్రచూడు ఆగ్రహం, ముందుగా తమ పిటిషన్లను విచారించాలన్న ఒత్తిడిపై తీవ్ర అసహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముందుగా వాళ్ళ పిటిషన్లను ఏంది పూర్తి స్థాయిలో విచారించడానికి ఒత్తిడి అంటే మా మీద ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో చెప్పు అన్నట్టు. అంటే మోడీ ప్రభుత్వానికి సంబంధించి లాయర్లు కూడా, అడ్వకేట్లు కూడా ఎంత ఘోరంగా వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒకటి జరిగింది, ఇది మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి వీళ్ళ యొక్క పత్రికకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. క్రిస్టల్ ఇళ్లలో ఏమైనా రాసుకొచ్చిల్లా లేదా అనేది కూడా చూడాల్సిన పోరాటానికి, వీళ్ళ యొక్క అద్భుతమైన పోరాటం. మొత్తం పెట్టుబడులనే రాయొచ్చు నాకు తెలిసి. ఇక రాశులు 1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్, నేను చెప్పిన కదా దీనికి సంబంధించి, ఇది ఎవరిది, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా క్లియర్గా మీకు చూపెట్టిన. చూడుర్రి, ఇది ముఖ్యమంత్రి గారు ఎంత ఘోరం అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు అంటే ఆ రోజు ప్రాజెక్టులకు సంబంధించి వద్దని చెప్పి ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మూసీ నది ప్రక్షాళనకు 5 టీఎంసీలు, ప్రాజెక్టు 15 టీఎంసీలు తెచ్చే ప్లాన్లో హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అంటూ కూడా చెప్పారు. రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి.